హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై టెక్ టాలెంట్స్ ఇండియా ఛానల్ అండి. ఇక్కడ మీకు లేటెస్ట్గా జాబ్ ఇన్ఫర్మేషన్ అలాగే ట్రైనింగ్స్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూసుకుంటే కన్నా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే వచ్చాయండి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్లో. సో అందుకని ఈ పర్టికులర్ పీడిఎఫ్ మీకు లింక్లో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇక్కడ ఈ పీడిఎఫ్లో చూసుకుంటే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్లో జాబ్స్ అయితే 180 జాబ్స్ వరకు ఉన్నాయి. సో ఈ 180 జాబ్స్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అరౌండ్ 8 జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఈ 8 జాబ్స్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, తిరుపతి, విజయవాడ, అలాగే వైజాగ్, గాజువాకలో మూడు పోస్టులు ఇలా కలిపితే మొత్తము మనకి 8 పోస్టులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో స్టేట్లో. అలాగే ఇంకొక మన తెలుగు స్టేట్లో తెలంగాణ స్టేట్లో వచ్చేసి 24 పోస్టులు ఉన్నాయి. 24 పోస్టుల్లో మ్యాక్సిమం వచ్చేసి హైదరాబాద్, సికింద్రాబాద్లో 19 పోస్టులు ఉన్నాయి. సో అలాగే కరీంనగర్, మహబూబ్నగర్, నిజామాబాద్, సిద్దిపేటలో ఒక్కొక్క పోస్టులు, హనుమన్కొండ, వరంగల్లో ఒక పోస్టులు ఉన్నాయి. సో తెలంగాణలో మొత్తం 24 పోస్టులు ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా చూసుకుంటే మనకు 180 పోస్టులు అయితే ఉన్నాయి. సో మహారాష్ట్ర స్టేట్ 25 పోస్టులు మ్యాక్సిమం ఉన్నాయి. అలాగే వేరే స్టేట్స్ కర్ణాటకలో 20, కర్ణాటక, బీహార్, ఛత్తీస్గఢ్, ఇలా తమిళనాడు, కేరళ, ఇలా సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో మొత్తం కలిపి 180 పోస్టులు అయితే ఉన్నాయి. సో అట్లానే చూసుకుంటే ఈ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్లో మనం అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 30 లాస్ట్ డేట్ ఉంది. ఆల్రెడీ ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్ 16 తారీఖే. సో 30 తారీఖు లాస్ట్ డేటు అప్లికేషన్కి. అలాగే మనకి ఏంటంటే ఈ అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత ఒక 10 రోజుల లోపల, అంటే మే 10th లోపల మనకి ఎగ్జామ్ యొక్క కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్నాక మనకి జూన్ 1st వీక్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జాము. సో ఆన్లైన్ ఎగ్జామ్ అంటే ఇది టెంటేటివ్ డేట్, జూన్ 1st వీక్ అనేది. సో ఆన్లైన్ ఎగ్జామ్లో మనము క్లియర్ చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో బట్ బిఫోర్ దట్ అంటే మనము ఈ జూనియర్ అసిస్టెంట్కి శాలరీ వచ్చేసి బేసిక్ శాలరీ 20,000తో స్టార్ట్ అయ్యి టోటల్గా ఇయర్లీ శాలరీ వచ్చేసి మనకి 4.6 లక్షల నుంచి 5 లక్షల శాలరీ వరకు ఉంటుంది, అంటే ఇయర్లీ శాలరీ. సో సిటీసీ అంటే కాస్ట్ టు కంపెనీ ఇయర్లీ వచ్చేసి 5 లక్షల వరకు ఉంటుంది. సో ఎలిజిబిలిటీకి వచ్చేస్తే కన్నా ఎలిజిబిలిటీ ఏజ్ అనేది మనకు 21 నుంచి 30 సంవత్సరాల లోపల ఉండాలి. సో ఏజ్ 21 to 30 years. అంటే క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, ఏదైనా డిగ్రీ ఓకే. సో ఏ డిగ్రీ అయినా కూడా ఇండియన్ ఆర్ ఎనీ అదర్ యూనివర్సిటీ నుంచి మనకు ఉండాలి. అట్ ది సేమ్ టైం కంప్యూటర్లో నాలెడ్జ్ అయితే ఉండాలి. సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరబుల్ ఉంటుంది. బట్ కంప్యూటర్ స్కిల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ జాబ్ వేకెన్సీకి. ఎందుకంటే వీళ్ళు రకరకాల వర్క్స్ చేస్తుంటారు కదా. సో లోన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ అని, ఈఎంఐ ప్రాసెసింగ్, ఇలాంటివన్నీ. సో ఇది ఆన్లైన్ ఎగ్జామ్కి వచ్చేస్తే కానీ 200 మార్క్స్కు ఎగ్జామ్ ఉంటుంది, 200 క్వశ్చన్స్ ఉంటాయి, 2 గంటలు సమయం ఉంటుంది. సో ఈ 2 గంటల్లో మనకి ఇంగ్లీషు, లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ అబిలిటీ ఇలాంటి విభాగాల్లో, కంప్యూటర్ స్కిల్స్ ఇలాంటి విభాగాల్లో మనకి 40 మార్క్స్కి టెస్ట్ చేస్తారు. అలాగే ఒకవేళ రాంగ్ ఆన్సర్ చేస్తే కన్నా 1/4 మార్క్స్ పోతాయి, 0.25 మార్క్స్ పోతాయి. సో వన్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయిన తర్వాత, ఆన్లైన్ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఇంటర్వ్యూలో రకరకాల ఆస్పెక్ట్స్లో మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఇంటర్వ్యూ బేసిక్గా జనరల్ నాలెడ్జ్ ఇలాంటి ఆస్పెక్ట్స్లో క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇంటర్వ్యూ ప్లస్ రిటర్న్ టెస్ట్ రెండు కలిపి మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. సో మెరిట్ లిస్ట్ ఆధారంగా మనకి క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. సో ఇంటర్వ్యూ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ ఎగ్జామ్ రెండింటికి కూడా ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. సో కంబైన్డ్గా మార్క్స్ తీసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు ఫైనల్ క్యాండిడేట్స్ని. సో అయితే అలాంటి క్యాండిడేట్స్ ఫైనల్గా సెలెక్షన్ అయిన క్యాండిడేట్స్కి ముందుగా మెడికల్ టెస్ట్ ఉంటుంది, అలాగే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఏంటంటే మనం ఏవైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తామో, క్వాలిఫికేషను, మెయిన్గా క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్ ఇలాంటివి ఆ డాక్యుమెంట్ వెరిఫికేషను చేస్తారు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో. అలాగే ఏమైనా క్రిమినల్ రిపోర్ట్స్ కూడా చూసుకుంటారు. సో ఇదంతా చేసిన తర్వాత మనకి మెరిట్ లిస్ట్ పూర్తిగా షార్ట్ లిస్ట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు. సో ఎలా అప్లై చేయాలంటే మీకు లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో. సో మీరు మీ యొక్క స్కాన్డ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, థంబ్ ఇంప్రెషన్ ఇలాంటివన్నీ స్కాన్ చేసేసి ఆన్లైన్లో అప్లై చేయాలి. మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తూ అప్లికేషన్ రిజిస్టర్ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అలాగే మీరు ఫీజు కూడా పే చేయాల్సి వస్తుంది. అప్లికేషన్ ఫీజు 800 ఉంటుంది, జిఎస్టీ కూడా ఎక్స్ట్రా 18% జిఎస్టీ పే చేయాలి.
సో కాబట్టి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని కొట్టేసి ఆన్లైన్లో మీ డేటా అంతా ఎంటర్ చేసి అప్లికేషన్ ఫీజు పే చేసి మీ ఫోటో, సిగ్నేచరు, థంబ్ ఇంప్రెషన్ ఇలాంటివన్నీ అప్లోడ్ చేసేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ పీడిఎఫ్లో ఇచ్చాను. సో ఈ పీడిఎఫ్ లింక్ కూడా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఈ లింక్ ద్వారా ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. సో జాగ్రత్తగా అప్లికేషన్ ఫిల్ చేసి అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో అలాగే మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మిగతా వాళ్ళకు కూడా షేర్ చేస్తే వేరే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి థ్యాంక్ యూ. షేర్ చేయండి అందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.